దాంట్లో ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే కొంచెం ఎందుకో శంకర్ రెడ్డి గారికి లక్ష్మణుడి వేషం ఇంకోటితో చేయించాలని కోరిక ఉండేది. రైట్. అది కాంతారావు గారు అని ఆయన మనసులో ఉండేది కానీ చెప్పేవారు కాదు ఆయన. ఇంకోళ్ళు అయితే బాగుంటుంది అనుకునేవాళ్ళు. కాంతారావు గారితో ఒక 3 days షూట్ చేశారు. ఆయనకి ఇస్నోఫీలియా వచ్చింది. ఇప్పుడంటే అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. ఇస్నోఫీలియా అంటే అప్పట్లో ఏముంది, చాలా భయపడేవాళ్ళు ఇస్నోఫీలియా. నిజం నిజం. ఆయన చాలా వీక్ అయిపోయి అసలు బెడ్ రిడెన్ అయిపోయారు 1.5 months. ఇదే కొంచెం మనకు చెప్పడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇప్పుడు ఆయన 3 రోజులే కదా ఆయనతో షూట్ చేసింది, మళ్ళీ రీషూట్ చేద్దాంలే ఇంకోళ్ళని పెట్టుకుని లక్ష్మణ్ క్యారెక్టర్ అని అనుకున్నారు శంకర్ రెడ్డి గారు. మెల్లిగా అది చెప్తే రామారావు గారు ఒప్పుకోలేదు. రామారావు గారు ఎంత గ్రేట్ అంటే లక్ష్మణుడుగా ఆయన ఒప్పుకున్నారు, ఆయన కమిట్ అయ్యారు. ఇప్పుడు ఆయన మనం తీసేసి రీప్లేస్ చేసి ఇంకోళ్ళని పెట్టుకుంటే ఆయన కెరీర్ ఏమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి నేను థ్యాంక్స్ చెప్పాలని, నా సాటి హీరో ఆయన్ని నేను మనకు లక్ష్మణుడు క్యారెక్టర్ చేస్తారని నేను హీరో అయినప్పటికీ ఆయన చేస్తున్నప్పుడు మనం ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. అది చెప్పకపోగా మనం ఆయన తీయడం ధర్మం కాదు. అది నేను ఒప్పుకున్నాను. వారు లేని షార్ట్స్ ప్లాన్ చేసుకున్నాం. వారు బాగైన తర్వాత ఆగుదాం, వచ్చాక అప్పుడు మనం ఇంక్లూడ్ చేసి చేద్దాం అనేది ఒక గొప్ప పాయింట్ కాంతారావు గారే చెప్పారు నాకు స్వయంగా.